అయితే పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. పితృపుత్ర శుద్ధాత్మలే మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా సర్వకృపకు కానుభూతిని మా యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. 2024 సంవత్సరం అయినా తండ్రి 11 నెలలు మాకు ఇచ్చిన ఆయన 12వ నెలలో ప్రభా తండ్రి 28వ తారీఖు వరకు నీ కృప మమ్మల్ని నడిపించిన ప్రభా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు ప్రభా, నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మంది ప్రభా తండ్రి ఇతరానికి మేము చూడలేకపోతున్నాం తండ్రి. మాకైతే మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభా, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభా, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభా ఎలాంటి స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివార సంవత్సరంగా కూడి చిత్రించండిగా కనపరచండిగా ప్రభా తండ్రి మీరు మాతో ఉండండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేసి ప్రభా తండ్రి తండ్రి యేసయ్య యొక్క వాగ్దానాలు ప్రభా మేము వెంట పెట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఇది నాతో మాట్లాడండి ప్రభా తండ్రి. ఇంకా కొద్ది రోజులు ప్రభా నూతన సంవత్సరం ప్రవేశించడానికి సిద్ధపరచండిగా ప్రభా తండ్రి. ఒకవేళ ఇంకా ఏదైనా తప్పులు చేసుకుంటున్నాయినా నీకు వ్యతిరేకంగా నడుచుంటే ప్రభా దృష్టికి ప్రభా అనుకూలంగా ఏమి చేయలేకపోతే ప్రభా మమ్మల్ని మేము తండ్రి ఇప్పుడే సరి చేసుకోవాలి ప్రభా. మేము తండ్రి నీ సన్నిధిలో ప్రారంభ సహాయం దయచేయమని అడుగుతున్నాను. వాతావరణమే కాలంలో ఉంచుకున్నాడు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం. కలిసి వారమంతా ప్రభా అనేకమైన తండ్రి తుఫానుల ప్రభా అయినప్పటికీ ప్రభా మమ్మల్ని తండ్రి సురక్షితంగా ఉంచినందుకు నీకే వేలాది స్థితి స్తోత్రం ఆచరించుకుంటున్నాను. కరెంటు మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. మమ్మల్ని యాగంగా ఉంచుకోండి. కార్యక్రమం అంతా అది నుంచి అంతవరకు మీరే నడిపించమని మీరే సమర్థత ప్రభావం పొందాలి. ఈ ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. అదే కూర్చున్నామండి. దేవాలయ మనకి ఇచ్చిన మరొక వారాన్ని బట్టి ఇంతవరకు ఆయన మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టిద్దాం. 106వ దావీదు కీర్తన 106వ దావీదు కీర్తన ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 106వ దావీదు కీర్తన 502వ పేజీ. 106వ దావీదు కీర్తన 508వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషంలో కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు అద్భుతమైన గ్రహించుకునేది, నీ మహాబాహ్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుకునేది. ఎర్ర సముద్రం వారు దిగుబాటు చేసి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఆయన ఆడిపోయిను. నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను,
వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి తమ ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోకపోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. అందరూ కలిసి చూడండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చిన, అయినను వారి ప్రాణులకు ఆయన క్షీణత కలుగజేసను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఎవరిలో భద్రపరిచిన కాక. ఆమేన్. వాక్యమును తెలియజేసిన వాడని, వాక్యమును తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తిమంతుల సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. ఆదుకోవడానికి ఆయన అయోగ్యుడైన ప్రభా, పెట్టకపు నుంచి లేవనెత్తి ప్రభా, నీ పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించి ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభా, నీ యొక్క పరిశుద్ధ స్థానంలో నిలబడి ప్రభా, తండ్రి నీ వాక్యములు చెప్పడానికి నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ నాతో ఉన్నారు ప్రభా, నాలో ఉన్నారు ప్రభా. నా నాలుగును కాల్చండి ప్రభా తండ్రి, నేను నా నోట్లో ఉండి ప్రభా, మీరే తండ్రి నాకు కూర్చిన ప్రతి ఒక్కరికి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ జీవితం ఎలాగొట్ల ప్రభా అందించాలని తండ్రి. మీరే మాట్లాడాలి ప్రభా. ఈ ప్రార్థన మా పైన తీసుకొచ్చిపోయారట అడిగి వేడుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. దేవాదేవుడు మనకి ఇచ్చిన మరి ఒక వారాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కొత్త మాటలు మనము మాట్లాడుకుందాం. ఇక్కడ యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును, యెహోవా పరాక్రమ కార్యములను ఎవరు వర్ణింపగలరు, ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలరు. న్యాయం అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా నీ ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొనినట్లు నీ ప్రజల యొద్ద నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకును, నా దర్శనమిచ్చి నన్ను రక్షించము. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క అధ్యాయం 6వ అధ్యాయము దేవాది దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి, వారి దాస్యం నుండి, వారి యొక్క కష్టాల నుండి, వారి యొక్క నష్టాల నుండి, వారి యొక్క అనేకమైన ఇరుకు ఇబ్బందులు శోధన నుండి తప్పించినప్పుడు రాసిన ఈ యొక్క దావీదు మహారాజు మరి ఇక్కడ రాసిన కీర్తన 106. ఎందుకంటే దేవుడు దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించని, ఆయన కృప నిశ్చయం కూడా ఉంటుంది. ఆయన పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన ఆశ్చర్య కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన యొక్క అంత్య కార్యాలు ఎవరు వర్ణింపగలడు. దానికి మాటలు లేవు, దేనికి చేతలు లేవు, కానీ ఆయనను బట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి, ఆయనను స్తుతించాలి. ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలడు. న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించేవారు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను పరిపాలించే దేవుడు కాబట్టి ఆ నీతి న్యాయములను అనుసరించేవారట ధన్యులని అంటున్నాడు. నీ ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకో ప్రభా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నువ్వు అనేకమైన చూడండి, నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ ఏర్పరచుకున్న వారి క్షేమమును బట్టి నేను చూస్తున్నాను. కాబట్టి వీటన్నిటినీ కూడా నేను కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నా జ్ఞాపకం తెచ్చుకో.
నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించు. మా పితరుల వల్లే మేము పాపము చేశాము, దోషములు కట్టుకుని భక్తిహీనులం అయిపోయి. అవును, మేము మన పితరుల వల్లే మనం పాపం చేశాము, కాబట్టి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు. మేము భక్తిహీనులం అయిపోయాము, లోకంలో పడిపోతున్నాము, లోకాశలో పడిపోతున్నాము, లోకము పాపంలో పడిపోతున్నాము, లోకము వైపు మా కళ్ళు చూస్తున్నాయి, కాళ్ళు మా లోకం వైపు తిరుగుతున్నాయి, కాబట్టి మమ్మల్ని రక్షించయ్యా. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండేది. వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా దేవుడిని గ్రహించలేదు. దేవుడు వాళ్ళకి ఎంత మేలు చేసినప్పటికీ కూడా వాళ్ళు తమ దేవుడిచ్చిన ప్రేమను వాళ్ళు గ్రహించలేరు అని చెప్తారు. నీ కృపాబాల్యమును జ్ఞాపకమును తెచ్చుకొని ఉండేది. సముద్రమునంత ఎర్ర సముద్రమునంత వారు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి సముద్రంలో పడేస్తావా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మన హాయిగా అక్కడే ఉండేవాళ్ళని మేము, కాబట్టి అని చెప్పేసి అక్కడ దూషించడం మొదలుపెట్టాడు. నీ కృపాబాల్యమును జ్ఞాపకము తెచ్చుకొని ఉండేది. సముద్రమునంతా ఎర్ర సముద్రమునంతా వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామను బట్టి వారిని రక్షించిన. హల్లెలూయా. వారు ఎంత చదువుతున్నప్పటికీ, దేవుడి మీద ఎంత నిందలేసినప్పటికీ, దేవుడిని మరి మోషే దగ్గర ఎంత మరి తిట్టినప్పటికీ కూడా దేవుడు ఏం చేసిన వారికి మేలు చేసి వారిని రక్షించాడు. ఆయన ఎర్ర సముద్రంలో దద్దిప్పగా ఆడిపోయాను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించిన. హల్లెలూయా. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడైన, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన నేలను జనాలను నడిపించాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా నీ యొక్క క్షోభంలో నుంచి, నీ యొక్క ఇరుకులలో నుంచి, నీ ఇబ్బందులలో నుంచి, నీ యొక్క శ్రమల నుంచి, నీ యొక్క వేదనలో నుంచి నిన్ను విడిపించి నీ సంతోషంలో నడిపించగల దేవుడు, సమాధానంలో నడిపించగల దేవుడు, ఆనందంలో నడిపించగల దేవుడు అయినా. హల్లెలూయా. ఆయన అడుగుతున్నారు. అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ శోధనలే పడుతున్నారు, కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు గ్రహించలేకపోతున్నారు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు గ్రహించలేకపోతున్నారు, దేవుడు చేసిన అనేకమైన క్రియలను వారు గ్రహించలేక మరి దేవుడిని దూషించడం వరకు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే వాళ్ళకి మేలే చేశాడైనా. చూడండి, ఆయన తన నామాన్ని బట్టి వారిని రక్షించడం. ఆయన అనుసంధానం ఎత్తిప్పుగా ఆడిపోయాను, మైదానం మీద నడిచినట్లు వారిని అవార్డు నడిపించను. వారు భగవాన్ చేతులనేది వారు రక్షించను. ఎందుకంటే ఆ శత్రువులు అనేకమైన బాధలు పెట్టారండి, అందులో నుంచి వారిని రక్షించను. శత్రువుల చేతిలో నుండి వారు విమోచించను. నీళ్ళు వారి శత్రువులు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వెనకాల ఆ సైన్యం కూడా రావడం మొదలైంది, ఎప్పుడైతే మొదలుపెట్టింది వీరంతా కూడా వారి మీదకి వచ్చి వారిని ముంచివేయడం జరిగింది. వారిలో ఒక్కడే. హల్లెలూయా. నువ్వు ఎంతమంది జనాంగం వెళ్ళినప్పుడు కూడా ఏం అవ్వలేదు, కానీ శత్రువులు మనం అనుభవించినప్పుడు ఎంతమంది నీ యొక్క శత్రువులు వచ్చారో, ఎంతమంది నిన్ను కొట్టాలని, నిన్ను చంపాలని, నిన్ను ఏదో చెయ్యాలని వచ్చారేమో, కానీ దేవుడు ఏం చేస్తారు, వారిని ముంచి వేసను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మడి ఆయన కీర్తి గానం చేసి అప్పుడు నమ్మారని చూడండి. అయినను ఆయన కార్యములు వెంటనే మర్చిపోయేది. ఆయన ఆలోచనలకు కనిపి, ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆహారం లేకుండా ఇక్కడ పడేస్తావా, అక్కడ హాయిగా అన్ని తినేవాళ్ళము, ఇక్కడ మాకు ఏది లేదు అని చెప్పి మళ్ళా తిట్టడం మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు దేవుడు, మనం కూడా ఎప్పటికప్పుడు దేవుడు మర్చిపోతూ ఉంటాం. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, మనకు అన్ని సమకూరినప్పుడు దేవుడు అక్కర్లేదు, మనకి ఆస్తి ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, మనకు అంతస్తు ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, మన సంతోషం ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, మన సమాధానం ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, మనలో ఐక్యత ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు. కానీ మన కష్టం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. మనం దానంతా పోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం. మన ఆహారం పోయినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. నా ప్రియ కుమారుడా, దేవునిగా ఉన్నారేమో, 2 హృదయాలు కలిగి ఉన్నారేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడైనా వాళ్ళు ఆయన కీర్తిని దానం చేసి అయినా వారు ఆయన కార్యక్రమం వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కూడా కనిపెట్టుకుంటుపోయి ఆయన వారు బాగా ఆశించి ఎడారిలో దేవుడిని శోధించి వారి కోరిక ఆయన వారికి ఇచ్చాను. ఆయన వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. చూడండి, ఆయనను కూడా ఓర్పు గల దేవుడైన మన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన దేవుడు, దయ కలిగిన దేవుడు మన దేవుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనం ఎన్నిసార్లు శోధించినప్పటికీ,
ఎన్నిసార్లు మనం దేవుని శ్రమ పెట్టినప్పటికీ, ఎన్నిసార్లు దేవుని మనము అనేకమైన ఇబ్బందుల్లో మనం శోధించినప్పటికీ ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త మంది జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు చెప్తా ఉంటే మనం ఆయన విశ్రాంతిని బదులు ఆయన కష్టాలు ఇస్తున్నాం, ఆయన నష్టాలు ఇస్తున్నాము, ఆయన శోధిస్తున్నాం, ఆయన ఎంతో మనము ఏడిపిస్తున్నాం. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం మనం ఉదయాలు ఎలాగనే ఒక్కసారి లేచి నిలబడి దేవుడిని మనము స్తుతిద్దాం, దేవుడిని మనం ఆరాధిద్దాం. దేవుడికి మనతో ఉన్నాడే నెరిగి, దేవుడు మన మధ్యన ఉన్నాడే నెరిగి ఆయన మనం చూస్తున్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి మనము ఆత్మతో మనము ఆరాధించాలి, ఆయన్ని మన హృదయంతో ఆయన ఆరాధించాలి. మనం ఎలా ఉన్నాం? ఇంకా కొద్ది నాలుగు రోజుల సంవత్సరం ప్రవేశిస్తున్నాం, ఇప్పటికీ ఇంకా మనం దేవుడిని శోధిస్తూ ఉంటే, దేవుడిని మనం ఏడ్చిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను క్షమించను. కానీ ఆయన అంటున్నాడు, ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నా యొద్దకు రండి, మీ హృదయాలను నూతన పరుచుకోండి, మీ హృదయాలను శుద్ధీకరించుకోండి, నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు అనుసరించండి, నేను ఇచ్చిన కట్టడలు మీరు అనుసరించినప్పుడు తప్పనిసరిగా మీకు సంతోషము, సమాధానము, శాంతి కృపను అనుగ్రహిస్తానని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. మన హృదయాలను సరి చేసుకుందాం. బ్రహ్మా, నేను తెలియక తప్పు చేసినట్లయితే నేను క్షమించు బ్రహ్మా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకు బ్రహ్మా, నీ కృప నుంచి నన్ను తీసివేయకు బ్రహ్మా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నుంచి తీసివేయకు బ్రహ్మా. ప్రార్థించేద్దాం. మనకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆయన యొక్క ఊపిరి మనలో ఉన్నారని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఎన్ని సలహాలు కల్పించడమో ఈయనలో వారు హఠాత్తుగా మరణించినట్టున్నాడు. కానీ అంటున్నాడు ఆయన, నేను మీకు ఏం చేస్తాను కానీ ఏం చేయను. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా కాపాడాను, వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ, నన్ను ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ నేను ఎలా కాపాడేది, మిమ్మల్ని కూడా అలాగే కాపాడుతానని చెప్తున్నాడు దేవుడు. మనం పరీక్షించుకుందాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన చిత్రం ఎలా ఉంది, మన మార్గాలు ఎలా ఉన్నాయి, మన జీవన విధానం ఎలా ఉంది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములు, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములు, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కొండలలో జీవులలో ఆదలములలో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము రాజే రాజే రాజమీదు సంతమే రాజే వందనా రాజే రాజే రాజమీదు సంతమే రాజే వందనా దైవా దైవా యేసుకే దైవా దైవా యేసుకే దైవా దైవా యేసుకే దైవా దైవా యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా. మన జీవితాన్ని మనము తను చేసుకోవడానికి ఇదే సమయం దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ధ్యానం శుద్ధీకరించుకున్నాం. ఆయన ఎవరి రక్తంలో కడకమని అడుగుదాం. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడకమని అడుగుదాం. ఆయనతో జీవించాలని ఆయనతో మనము మన యొక్క జీవన విధానం ప్రారంభం అవ్వాలని మనం అడుగుదాం. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అంతరంగా పరిశీలిస్తున్నాడు, అంతర్యాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన మనం వాళ్ళు సరి చేసుకోవడానికి ఇదే సమయం. నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశములతో నూతన తలంపులతో నూతన ఆలోచనలతో మనం జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మన హృదయాన్ని సరి చేసుకోవడానికి దేవుడిని అడుగుదాం. నన్ను కడగండి ప్రభా, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి, నా చేతి పనులన్నీ తీసివేయండి, నా చేతి ఆలోచనలన్నీ తీసివేయండి, నా చేతి పనులన్నీ తీసివేయండి, నా చేతి యొక్క ప్రతి విషయంలో కూడా ప్రభా నీ ఎవరి రక్తంలో ప్రభా శుద్ధీకరించమని అడగదాం దేవుడిని. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన లోకం ఎంతో ప్రేమించడం. దేవుని నమ్మిన వారికి ఏంటి, నమ్మిన వారికి ఏంటి, అన్ని జనాంగంకి ఏంటి, అందరినీ కూడా దేవుళ్ళు లేని లేని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దేవుడిని చూడాలని, దేవుడితో మాట్లాడాలని, దేవుడితో స్నేహం చేయాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం పరీక్షించుకొని మనం సరి చేసుకొని ఆయనను జీవించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనలో అంటే పెట్టుకుని జీవించడానికి మనం దేవుని స్థితిలో అడుగుదాం. దేవుడిని ప్రభా ఇంతవరకు చేసిన తప్పులన్నీ కూడా క్షమించండి నాయన. మీ ఎవరు రక్తంలో కడగండి ప్రభా. తెలిసే తెలియక ప్రభా అనేక మంది తప్పులు చేస్తాం ప్రభా. మా హృదయంతో చేస్తాం నాయన, మా కళ్ళతో చేస్తాం నాయన, మా మనసుతో చేస్తాం ప్రభా. మేము రక్తంలో బాగుంటాం నాయన. మమ్మల్ని క్షమించి ప్రభుని వెంటనే మమ్మల్ని మలుచుకోండి నాయన. నూతన సంవత్సరంలో ప్రభుత్వం నూతనంగా తండ్రి మమ్మల్ని జన్మించడానికి ఆయన సహాయం దయచేయండి. తండ్రి ఆ మధ్య ఉన్నందుకు నీకే వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకే వందనాలు చెల్లించుకొచ్చినాను ప్రభా. మేము ఎటువంటి వాళ్ళతో కాకుండా ప్రభా ఈ వాక్యాన్ని మర్చిపోకుండా ప్రభా తండ్రి దివసంగా కాకుండా ప్రభా ఏక మనసుతో ప్రభా నువ్వు సముద్రాన్ని ఏ విధంగా చేసి అటువంటి అద్భుత కార్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి సూచించడానికి గణపతిని సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరైతే ఆలోచనతో వచ్చారో, ఏ తలపులతో వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో నాయన, ఏ కష్టంలో వచ్చారో, ఏ నష్టంలో వచ్చారో ప్రభా నీ చిత్త ప్రకారం తండ్రి వారి యొక్క ప్రతి ఆలోచన సఫలం చేయమని అడుగుతున్నాను తండ్రి. వేసిన జన్మదినాన్ని సంతోషంగా ఆనందంగా జరపడానికి మీ కృపను గ్రహించమని మీరే సమస్తకంతా మహిమ ప్రభావం పొందమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది దేనిదాసుని కూడా చిరుచాటును మరుగుపరచుకోండి ఆయన. మాలో ఏం మాట్లాడినారో ప్రభా, మాకేమి హెచ్చరికలు ఎవరైనారని ఆయన, ఏ వాగ్దానం ఎవరైనారో మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు నేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి.
హల్లెలూయా. మీరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవుని మాట్లాడతాను. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం తండ్రి మనం మైపరచడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు జన్మదిన వేడుకలను మీరు జన్మించిన విధానమును దేని నిమిత్తమైతే జన్మించారో అన్ని విషయాలు కూడా మీరు మాకు తెలియజేయడానికి వాక్యం ద్వారా మనం బలపరచడానికి నేను మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే తండ్రి వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేసి మీ బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం ఆధీనంలో తీసుకోండి, కార్యక్రమం ఆధీనంలో తీసుకోండి. సమస్తం ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా తండ్రి మీతో సమయం గడపడానికి మీ కృపను చూపించండి. మీరు మహిమ ఘనత మా ద్వారా పొందుతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు వాక్యం ధ్యానిద్దాం. బైబిల్ తీసినట్లయితే మత్తయి రాసిన గ్రంథము 2వ అధ్యాయం. మనందరికీ తెలుసు, మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారు? యేసుక్రీస్తు ఇప్పుడండి 2024 సంవత్సరాలు పుట్టింది. 2024 ఆయన పుట్టిన తర్వాతే కదా మరి. బిఫోర్ క్రైస్ట్ AD BC, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్. సో కాలం అంతా 2 భాగాలుగా విభజించబడింది ఆయన పుట్టుకతోనే. సో ఆయన పుట్టింది ఎప్పుడైనా అడిగితే 2024 సంవత్సరాల క్రితం అంతా పుట్టారని మనం చెప్పొచ్చు క్లియర్గా. ఎందుకంటే కాలం 2 పార్ట్స్ డివైడ్ అయింది యేసుక్రీస్తు జన్మంతో. సో బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. సో ఆ టైంలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. మరి మత్తయి 2వ అధ్యాయము 1 నుంచి చదువు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. సో ఆయన పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టారంటే బెత్లెహేము అనే గ్రామంలో యూదయ ప్రాంతంలో పుట్టారు. హేరోదు ఒక రాజుగా ఉన్నారు. ఆయన పుట్టిన వెంటనే ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు ఏం చేశారంటే దేని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి రావడం జరిగింది? జ్ఞానులు నక్షత్రం అంటే ఏంటి? స్టార్ అంటే ఏంటి? మనం చూసే నక్షత్రాలు ఏంటది? మనం రోజు రాత్రి చూస్తున్న నక్షత్రాలు ఏంటది? స్టార్స్ ఏదండి? ఏది? గ్రహాల? టీచర్ గారు మీరు చెప్పాలి. స్టార్స్ అంటే ఏంటి? అదే స్టార్స్ అంటే చుక్కలేమో. అదేంటి? మెరుస్తూ ఉంటాయి స్టార్స్, మెరుస్తూ ఉంటాయి కదా. ఏంటి? మిల్కీ వే. అది షైన్ అవుతుంటే లైట్ వస్తుంటుంది మనకి, ఇలా ట్వింక్లింగ్ అంటారు. అది ఏం దేనివల్ల వస్తుంది? స్టార్స్ అంటే వేరే అంటే సపరేట్గా ఉంటాయి. ఏంటి స్టార్స్? సపరేటింగ్ కాదు. మనకి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి? మనకి దగ్గరగా ఒక స్టార్ ఉంది. ఏంటా స్టార్? మనకి దగ్గరగా ఒక స్టార్ ఉంది. ఇప్పుడు కూడా స్టార్ ఉంది మన దగ్గర. సూర్యుడు మన దగ్గరగా ఉన్న స్టార్. అదే సూర్యుడు దూరంగా ఉంటే మనకి నక్షత్రం అంటే ఏమి కాదు, సూర్యుడేనండి.
స్టార్ అంటే సన్నే. నియరెస్ట్ స్టార్, మీరు చిన్నపిల్లల బుక్స్లో కూడా ఉంటుంది. నియరెస్ట్ స్టార్ ఇస్ సన్. మనకి అర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటంటే సన్. స్టార్ ఏం చేస్తుంది? ఇప్పుడు దూరంగా మనకి ఇలాగా చిన్న చిన్న ఇలా వస్తుంటాయి బ్లింక్. అదంతా ఏమీ కాదు, వేరేవేం కాదు, అది సూర్యుడే. అదంతా కూడా మనకు దగ్గరగా ఉన్న సూర్యుడు, అది దూరంగా ఉన్న సూర్యుడు స్టార్ కింద మనకి బ్లింక్ అవుతుంటాయి. ఎంత దూరం ఉంటే అంత చిన్న కనిపిస్తాయి, అంత ఇలాగ బ్లింకింగ్ అవుతుంటాయి. సో స్టార్స్ అంటే ఏమి కాదు, సూర్యుడే. జియోగ్రఫీలో ఉంటుంది. అన్ని స్టార్స్ సూర్యుడిలే, సన్సే అన్నీ కూడా. అదే మనకి దగ్గరగా ఉంటే సూర్యుడిలాగా మనకు వెలుగు వస్తుంది, దూరంగా ఉంటే మనకు వెలుగు రాదు, కానీ చీకట్లో కనిపిస్తూ ఉంటుంది. మరి మూన్ రాత్రుల పూట కూడా వెలుగుతుంది కదా, అది కూడా స్టారే అంటారా? మరి చంద్రుడు కూడా నైట్ టైం లైటింగ్ వస్తుంది, మరి స్టారా? స్టారా ఎలా ఉంటుంది? అదే అదే అది కూడా వెలుగుతుంది కదా రాత్రుల పూట, మరి స్టార్ అది? చంద్రుడు స్టార్ కాదు, సూర్యుడు వెలుగు చంద్రుడి మీద పడి మనకు రాత్రులు కనిపిస్తూ ఉంటుంది. ఇది జియోగ్రఫీలో ఉంటుంది. చిన్నపిల్లల బుక్స్ మనం చూస్తే ఎన్ని ఉంటాయి జియోగ్రఫీలో, స్కూల్లో. సో సూర్యుడు ఒక వెలుగు మూన్ మీద పడి అది మనకు రాత్రులు ఆ వైట్గా వెలుగు కనిపిస్తుంది. అంతేకాని మూన్ ఈజ్ నాట్ ఎ స్టార్. మూన్ స్టార్ కాదు, మూన్లో నుంచి వెలుగు రాదు. మూను మధ్యలో ఉంటుంది, ఆ వెలుగు సూర్యుడు వెలుగు పడి మూడు అది మనకు రాత్రులు కనిపిస్తుంది. వెలుగు ఇచ్చేది ఒకటే సూర్యుడు. సూర్యుడే దూరంగా ఉంటే స్టార్స్, మనకు కనిపించే పైన చీకట్లో కనిపించేవన్నీ కూడా సన్స్, అన్ని సూర్యుడులే. అంటే దాని అర్థం ఏంటి? మన చుట్టూ ఒక సన్ ఉంది. అంటే ఎన్ని సన్స్ ఉన్నాయి గ్యాలక్సీలో? కౌంట్ ఉందా దానికి? 9. అది ప్లానెట్స్ అండి, గ్రహాలు. మన అర్త్ ఎలాగో మర్క్యూరీ, వెనస్, అర్త్, మార్స్, జూపిటర్ ఇన్ని కూడా 9 ప్లానెట్స్. దాంట్లో అర్త్ అనే దాంట్లో మనుషులు మనం ఉంటున్నాం. కానీ అర్త్ చుట్టూ ఒక సన్ ఉంది, అదే మనకు కనిపిస్తున్న సూర్యుడు, అదొక స్టార్, నియరెస్ట్ స్టార్. అలాగే ప్రతి ఒక్క ప్లానెట్ చుట్టూ స్టార్స్ ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడో మరి ఎన్ని స్టార్స్ ఉన్నాయో మరి కౌంట్ లేదు. అంటే ఎన్ని సూర్యులు ఉన్నారో మరి ఆర్ట్ చుట్టూ ఎన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి అన్నీ మనకు తెలియదు. సో కనిపించే స్టార్స్ అన్నీ కూడా సన్స్ అయి. కానీ దూరంగా ఉంటే చిన్న కనిపిస్తే, దగ్గరికి ఉంటే కొంచెం బ్రైట్ కనిపిస్తుంది. ఇంకా మన దగ్గరికి ఉంది సన్. సో స్టార్స్ అన్నీ కూడా సన్సే. సో ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ టైంలో స్టార్ని చూశారు. అంటే దేన్ని చూసినట్టు? సూర్యుడిని చూసినట్టు. సూర్యుడు దేనికి సాదృశ్యం? ఏమొస్తే సూర్యుడు దగ్గరికి వెళ్తే జియోగ్రఫీలో చూస్తే సూర్యుడి దగ్గరికి కొన్ని ప్రయోగాలు చేశారంట. అక్కడ ఏముంటుంది? ఫైరే. అలా కాలుతూ అలాగా ఫైర్ వస్తూ ఆ వేడికి ఆ ఫైర్కి ఆ లైటింగ్ వస్తుంది. ఫైర్ అది లైట్. సో ఆ లైట్ని చూస్తే జ్ఞానులు ఏం చేశారంటే, జ్ఞానులు దేన్ని చూడగలిగారు? ఆ వెలుగుని చూడగలిగారు, వెలుగుని స్టడీ చేయగలిగారు. వెలుగు బట్టే ఆ వెలుగు చూపించిన మార్గంలోనే ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. సో జ్ఞానులు ఏం చేయగలరంటే వెలుగుని చూడగలరు, వెలుగుని గ్రహించగలరు, వెలుగు ఒక అర్థం ఏంటో కూడా, నడిపించే మార్గం ఏంటో కూడా వాళ్ళు చూడగలరు, తెలుసుకోగలరు. అందుకని జ్ఞానులు ఏం చేశారంటే ఆ వెలుగుని చూస్తూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి యేసుక్రీస్తుని మహిమపరిచారు, యేసుక్రీస్తుని వాళ్ళు పూజించారు జ్ఞానులు. సో వెలుగు చూసి వచ్చారు. ఆ వెలుగు ఏంటో మనం చూద్దాం బైబిల్లో. బైబిల్ చేసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చూడండి, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మన్న ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. దేశవాసుల మీద ఏం ప్రకాశించనంట? వెలుగు ప్రకాశించిన యెషయా ప్రవక్త ఏం చేస్తున్నారు? ఒక ప్రవచనం ఇస్తున్నారు. ఏంటో ప్రవచనం? చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకట్లో నడిచే వాళ్ళు ఏం చూస్తారంట? గొప్ప వెలుగుని చూస్తారని ప్రవచనం ఇస్తున్నారు యెషయా. అంటే ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది. ఆ వెలుగు ఏంటంట?
ఛాయలు గల దేశ నివాసుల మీద మరణ ఛాయలు అంటే చీకట్లో పాపంలో జీవిస్తున్న దేశ నివాసుల నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించను. అది యెషయా ప్రవక్త ప్రవచనం ఇచ్చారు. ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు గురించి. ఒక వెలుగు వస్తుందంట ఎవరి మీదకి? ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళ మీదకి ఒక వెలుగు వస్తుందంట. అలాగే ఎవరైతే మరణము లేదంటే పాపంలో ఉన్నారో వాళ్ళ మీదకి వెలుగు ప్రకాశించను అన్నక్కడ యెషయా ప్రవక్త ప్రవచనం ఇస్తున్నారు. ఎవరి గురించి? యేసుక్రీస్తులా వస్తున్నారు. ఆయన ఏంటని చెప్తున్నారు? వెలుగు అని చెప్తున్నారు. యేసుక్రీస్తుని వెలుగుకి సాదృశ్యంగా మాట్లాడుతున్నారు. హీఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి వెలుగు. ఆ వెలుగు సో దేనికోసం ఆ వెలుగు ఏం చేస్తుందంటే వెలుగు వచ్చి యెషయా చెప్తున్నట్టు చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రకాశించును, పాపంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చి వెలుగులో నడిపించుటకు నడిపిస్తారని అక్కడ ప్రవక్త చెప్పడం జరుగుతుంది. సో యేసుక్రీస్తు దేనికి వచ్చారండి లోకంలో? దేనికి వచ్చారు లోకంలో? చీకట్లో ఉన్న మనుషులకి వెలుగు ఇవ్వడానికి వచ్చారు. చీకట్లో ఉన్న ఈ ప్రపంచాన్ని లేదంటే ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళకి వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు జన్మించారు. ఎందుకు జన్మించారంటే యేసుక్రీస్తు ఎవరు ఇదే చెప్పండి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి. ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు ఇవ్వడానికి లోకానికి వచ్చారని చెప్పొచ్చు. ఆయన వెలుగైనారు ఎలా చెప్తున్నారు అన్నారు అడగొచ్చు ఎవరన్నా. ఆయన వెలుగైన ఎవరు చెప్పారు? ఆయనే వెలుగైన ఎవరు చెప్పారంటే బైబిల్లో ఉంది. చూద్దాం ఏముందో బైబిల్లో. యోహాను రాసిన గ్రంథం 1వ అధ్యాయం. యోహాను రాసిన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి చదువు. ఆది యందు ఏముందంట? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అంటే మన ప్రతి సృష్టి కూడా ఆయన లేకుండా అయిందా? మనం లేదంటే మన దేవుడు నమ్ముకున్నానంటే దేవుడు నా గురించి అన్నాడు, వేరేవారికి దేవుడు కాదు అంటే అవదు. ప్రతి ఒక్కరికి, ప్రతి సృష్టికి, ప్రతి క్రియేషన్కి, చెట్టు అవనివ్వండి, మనిషి అవనివ్వండి, కొండలు అవనివ్వండి, నీళ్ళు అవనివ్వండి, సన్స్ అవనివ్వండి, స్టార్స్ అవనివ్వండి, ప్లానెట్స్ అవనివ్వండి, మనకి తెలియని ఎన్నో స్టార్స్ ఉన్నాయి పైన, మనకు తెలియని ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. అన్ని కూడా సమస్తం మనం చూసే ప్రతిదీ కూడా కలిగింది ఎవరి వల్ల? దేవుని వల్లే. సో నేను కూడా దేవుని సృష్టి, అందరూ కూడా దేవుని సృష్టి అని అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు చూడండి, ఆ వాక్యమే ఆయనలో దేవుడైన ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి ఆ జీవం ఏమవుతుందంట? మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలా స్పెసిఫిక్ గా చాలా చోట్ల వెలుగు అని దేవుడు మాట్లాడతారు. దేవుడు వెలుగై ఉన్నాను, మనుషులకు వెలుగై ఉన్నాను అని మాట్లాడతారు దేవుడు చాలా చోట్ల. సో ఆ జీవం ఏమైందంట? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. తర్వాత ఏమంటున్నారు? ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను, చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనలో ప్రకాశిస్తుందంట ఆ వెలుగు. ప్రతి ఒక్కరిలో ఎవరైతే సృష్టించారో దేవుడు, ప్రతి ఒక్కరిలో సృష్టి మీద, చెట్ల మీద లైట్ వెళ్తుందా? వెళ్తుంది. చెట్లు గ్రహిస్తున్నాయా వెలుగుని? గ్రహిస్తున్నాయా? ఎలాగండి? ఎలా గ్రహిస్తున్నాయి? ఎలా గ్రహిస్తున్నాయి చెట్లు? ఆ లైట్ వల్లే మనకేమొస్తుంది? వెలుగు కాదు, ఆక్సిజన్ వస్తుంది. మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలా వస్తుంది? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఉంటుంది. దేనివల్ల ఆక్సిజన్ ఫామ్ అవుతుంది మనకి? మనం పీల్చే గాలి ఆక్సిజన్ దేనివల్ల వస్తుంది? చెట్లు వల్ల. చెట్లు దేనివల్ల తయారు చేస్తుంది? వెలుగుని వల్ల. సో ప్రతిదీ కూడా గ్రహిస్తున్నాయి వెలుగుని, కానీ మనుషులు ఒకసారి మళ్ళీ చదవండి 4th verse నుంచి. చూడండి జాగ్రత్తగా నుండి ఆయన అంటున్నారు, దేవుడు అంటున్న మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, చూడండి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చీకట్లో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకట్లో
ప్రకాశిస్తుంది, పాపములో ఉన్న వారి మీద కూడా ప్రకాశిస్తుంది వెలుగు. కానీ చీకటి గ్రహింపకుండేమో. చీకటి గ్రహింపకుంటున్నాం, మనం వెలుగుని గ్రహించలేకపోతున్నాం. అంతే, చెట్లు గ్రహిస్తున్నాయి, మంచి చేస్తున్నాయి, మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది, మన మీద కూడా వాడిని వెలుగు వస్తుంది, మనం గ్రహించలేక ఉన్నాం అంతే. కానీ గ్రహించలేకుండా ఉన్నాం అంత వెలుగు. చీకటిలో ఆయన వెలుగు ప్రకాశించును అని అక్కడ బైబిల్లో ఉంది. సో నా మీద దేవుని వెలుగు లేదు, నా మీద దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను ఏం చూశాడు, నా పరిస్థితి ఎలా ఉంది, వెలుగు లేదు నా జీవితంలో అనడానికి లేదు. ఆయన వెలుగు ఏమంటుందంట, చీకటిలో ప్రకాశించును. చీకటి అంటే ఏంటి? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు, అన్నిట్లో ఆయన వెలుగు ఉందంట. కానీ ఎందుకు మనకు వెలుగు కనిపించట్లేదంట? ఎందుకు కనిపించట్లేదు? గ్రహించలేకపోతున్నాం ఆయన వెలుగుని, మనం చూడలేకపోతున్నాం ఆయన వెలుగుని. ఆయన జన్మించారు కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అదే మాట మాట్లాడుతున్నారు యోహాను. ఆయనలో జీవం ఉంది, జీవం లేని వారికి ఇది ఒక మాట ఏంటి? ఆయనలో జీవం ఉంది, ఆ జీవమైన వెలుగు మనకి చీకటిలో ప్రకాశిస్తుందంటే ఆ ప్రకాశమైన వెలుగు మనం గ్రహించలేకుండా ఉన్నాం. మనుషులకు వెలుగే ఉన్నది. సో వెలుగు గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత చూడండి 6వ వచనంలో ఏమంటున్నారు చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. వెలుగును గూర్చి అంటే ఎవరు గురించి అండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆయన దేనికి వచ్చారు? లోకంలోకి వెలుగుగా వచ్చారు, చీకటిలో వెలగడానికి వచ్చారు, వెలుగులో నుంచి అందరినీ వెలుగుగా మార్చడానికి వచ్చారు. హి ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. చీకటిలో వెలుగే. ఆయన జన్మిస్తే ఏమవుతుందంట, మనలో ఉన్న చీకటి ఏమవుతుంది? పోతుంది. పోయి ఏమవుతుంది? వెలుగు మనలో ప్రకాశిస్తుంది అని అక్కడ మాట్లాడుతున్నాం. తర్వాత ఏంటంటే 8వ verse. అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ యోహాను ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. ఆ వెలుగైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి, నిజమైన వెలుగు అంటే ఎవరండి? ఆయన యోహాను చెప్తున్నాడు, నిజమైన వెలుగు వచ్చును, అది లోకంలో ఏమవుతుందంట? ప్రతి మనిషిని వెలిగించును. అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. నిజమైన వెలుగు వచ్చును, ద ట్రూ లైట్. అది ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగిస్తుందంట. ఆ తర్వాత 14th verse చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యం ఏమైందంట? మనిషి రూపంలో రావడం జరిగింది. వెలుగై ఉన్నది వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉన్నారని మాట్లాడుతున్నారు. సో ఎవరు జన్మించారండి? వాక్యమే మనిషిధారి అయి వచ్చును, శరీరధారి అయి వచ్చును. ఆ వాక్యం ఏమైందంటే వెలుగై ఉన్నది, ఆయనే లైట్. ఆ లైట్ ఏంటంటే మనుషుల్ని చీకటిలో నుంచి తీసుకొచ్చే లైట్. సో యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు, ఆయన వస్తారు ఖచ్చితంగా అని యోహాను చెప్పడం జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. సో దేవుడు అంటే ఎవరండి? వెలుగై ఉన్నారు ఆయన. ఒక ఊర్లో కొంతకాలం క్రితం ఒక ప్రదేశంలో భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది. జపాన్లో, ఇండోనేషియాలో కామన్గా జరుగుతుంటాయి భూకంపాలు, వస్తుంటాయి. జపాన్లో అయితే ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అందుకని అక్కడ ఇల్లులు ఈ మట్టితో కట్టరు, ఇల్లు ఇటుకలతో కట్టరు, చెక్కతో కడతారు. ఎందుకంటే ఇరిగిపోయినా మళ్ళీ వెంటనే కట్టేసుకోవడానికి అంత ఈజీగా ఎరగడం. సో జపాన్లో భూకంపం వచ్చినప్పుడు, భారీ భూకంపం వచ్చినప్పుడు చాలా మటుకు అన్ని కూలిపోయి, చాలా బిల్డింగ్లు అన్ని కూలిపోయినప్పుడు దాంట్లో ఉన్న ఒక చిన్న పాప ఇరుక్కుపోయిందండి కింద భూమిలో అన్ని పడిపోయి. తర్వాత చాలాసేపు తర్వాత అందరూ మరి పరిగెడుతున్నారు, అందరూ ఎవరి మట్టుకున్నారో భూకంపం అయిపోయింది, ఇరిగిపోయినప్పుడు పాపం కొంచెం స్లో వచ్చినప్పుడు అసలు ఏం కనిపించట్లేదు, ఏ మాట వినిపించట్లేదు. బతికున్నదని గ్రహించింది, బతికే ఉన్నాను అని అనుకున్నాను పాప. తర్వాత సాక్షి ఇచ్చింది.
బతికే ఉన్నాను అనుకున్నా, చిన్న పాప. సో ఏం చేయాలి? బయటికి చేతులు కదపలేని పరిస్థితి, కాలు కదపలేని పరిస్థితి, కానీ కళ్ళు తెరిస్తే ఏం కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. ఊపిరి ఏదో అలా పీల్చుకుంటుంది, బతికే ఉందని ట్రై చేస్తుంది. ఇంకా అలాగే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చీకటి అయిపోయింది. అక్కడ లైట్ కూడా ఏమీ లేదు, ఏం కనిపించట్లేదు. సో కొంతసేపు తర్వాత ఇంకా అలా చూస్తుంటే అలా ఏం చేయాలని పరిస్థితి, చచ్చిపోతాను అనుకున్న పరిస్థితుల్లో కొద్దిసేపు తర్వాత ఒక మాట వినిపించిందంట. అంటే నడుస్తున్న మనుషులు అది వినిపించింది. అంటే అనుకున్నది ఎవరో వస్తున్నారు, నడుస్తున్నారు ఎవరో అని అనుకున్నాను. ఆ తర్వాత కొద్దిసేపు ఆ మాటల కాలు నడుస్తుంటే అన్ని సౌండ్లు వినిపిస్తున్న తర్వాత ఒక లైట్ అలా అలా కళ్ళు తెరిస్తే ఒక లైట్ ఒక లోపల నుంచి ఏదో పైనుంచి అలా చిన్న లైట్ ఏదో వెలుగుతూ వచ్చింది, కనిపించింది. అనుకున్నదండి అదే ఎవరో వస్తున్నారు, ఎవరో లైట్ వేస్తున్నారు, చీకట్లో లైట్ ఏదో వేస్తున్నారు. ఆ తర్వాత ఒక వాయిస్ మళ్ళీ వినిపించింది. అంటే ఏమన్నా ఇక్కడ ఉన్నది ఆ పాప అని వాయిస్ వినిపించింది. సరే ఆ వాయిస్ వినగానే అనుకుంది, అమ్మ నేను ఎవరో చూసారు నన్ను ఖచ్చితంగా అనుకొని ఆ తర్వాత ఇంకా తనకి స్పృహ లేదంటే మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎక్కడ ఉందో హాస్పిటల్లో ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి నేను ఎక్కడ ఉన్నానంటే హాస్పిటల్లో ఉన్నాను చెప్పారు. హాస్పిటల్లో కళ్ళు తెరవగానే వాళ్ళ మదర్ ఫాదర్ పక్క నుండి కూర్చొని ఉన్నారంట. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఆ మదర్ అంటున్నారంట ఆ అమ్మాయితో, నీకు నిన్న నైట్ వచ్చారు నేను కాపాడడానికి, రాత్రి అయిపోయినా సరే వాళ్ళు కనుక రాకపోయి ఉంటే నువ్వు ఈరోజు బతుకుండేదానివి కాదు, అసలు ఇప్పుడు ఉండేదానివి కాదు, చనిపోయి ఉండేదానివి అని అన్నారు ఎవరు వాళ్ళ పేరెంట్స్. అప్పుడు అమ్మాయి అన్నదంట, అవును ఆ చిన్న లైట్ ఏదైతే కనిపించిందో ఆ లైటే వల్లే వాళ్ళు వచ్చారు వల్ల వాళ్ళు రావడం వల్ల నేను ఈరోజు బతికాను. అది యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాను చెప్పారు. యేసుక్రీస్తు వెలుగే ఉన్నారు, ఆయన లోకానికి వెలుగే ఉన్నారు, చీకట్లో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది, మనుషుల్ని బతికిచ్చే వెలుగు అని గ్రహించి అందరూ కూడా అప్పుడు ఒక పాస్టర్ గారు ఉంటే వాక్యం చెప్పడం వల్ల ఆ వెలుగు దేవుడే ఉన్నారు, ఆ వెలుగు ఎలాగైతే రావడం వల్ల ఏమై బతికింది అనుకున్నారో అదే వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తూ మనం కూడా బతుకుతాం అనే ఒక సత్యమును, సో దేవుడు వెలుగే ఉన్నారు అనే సత్యమును కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఆ టైంలో. అలాగే రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది. ఏంటో సినిమా, గొయ్యిలో పడిపోతే రియల్ స్టోరీ. ఇక్కడ కొడైకెనాల్లో కేవ్స్ ఉంటాయి, గునా కేవ్స్, అందులో కూడా పడిపోయాడంట. మూవీలో చూపిస్తారు, వాడు సాక్ష్యం చెప్తాడు. మంచి దేవుడు నమ్మడు. అమ్మపోతే ఆ ఫ్రెండ్ అడుగుతారు, దేవుడు అంటే నమ్మవు కదా, ఏంటో దేవుడు అంటే ఏంటో చెప్పినావు అంటే, దేవుడు అంటే ఏం కదా పైనుంచి ఒక వెలుగు వస్తుంది, అలాగే దేవుడు అంటారు. ఆ చీకటిలో కింద పడిపోయి ఉన్నప్పుడు పైనుంచి కాపాడడానికి వస్తారు, వెలుగు ఆ టాప్ చేస్తారు, ఆ వెలుగే రావడం వల్ల కాపాడారు. సో అన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారండి? బైబిల్లో నుంచి ఈ మాటలే కాపీ కొట్టి చేస్తుంది అలా అంటాడు. సో ఆ విధంగా వెలుగు, దేవుడు వెలుగే ఉన్నారని మనకి దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మించారు దేనికి? వెలుగుని ఇవ్వడానికి, చీకటిలో ఉన్నవారిని వెలిగించడానికి. చీకటి అంటే ఏంటి? పాపం నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారని అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం బైబిల్లో చూసినట్టు యోహాను రాసిన గ్రంథం 3వ అధ్యాయం, యోహాను రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషుడు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించి లోకంలోకి వెలుగులోకి వచ్చారు. దేవుడు యేసుక్రీస్తు జన్మించారు ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే వెలుగునే ప్రేమిస్తున్నారా? లేదు, వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. వెలుగుని నమ్మట్లేదు, ఆ వెలుగుని ప్రేమించట్లేదు, ఆ వెలుగుని చూడలేకపోతున్నారు, వెలుగుని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టుగా వెలుగు చీకటిలోని ఖచ్చితంగా ప్రకాశిస్తున్నారు దేవుడు. కానీ ఎలా ఉందంటే వెలుగుని గ్రహించే స్థితిలో లేరు. అవునా కదా? వాళ్ళు చూడకండి, పిల్లలు ఏమున్నారు కదా, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు చూస్తున్నారు? బయటికి వెళ్తే నేను చెప్తాను. ఓకే, సో వెలుగుని చీకటిలో ఖచ్చితంగా ప్రకాశిస్తుందని వెలుగు ఏం చేస్తున్నాం అంటే మనుషులు గ్రహించలేకపోతున్నాం వెలుగు. ఇక్కడ కూడా అదే అంటున్నారు దేవుడు. చదవం 19th verse.
ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించరు. చీకటినే ప్రేమించని. వెలుగు అక్కడ ఉంది, దేవుడు ఉన్నారు, కానీ మనుషులు మనం వెలుగును చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? వెలుగును ప్రేమించట్లేదు, చీకటినే ప్రేమిస్తున్నాం. అందుకే వెలుగును మనం చూడలేకపోతున్నాం. నాకు దేవుడు ఏం చేయట్లేదు అంటే చీకటిలో ఉన్నాం అని అర్థం. నాకు ఆ లైఫ్లో ఏం జరగట్లేదు, చీకటిలో ఉన్నాం అని అర్థం. వెలుగులో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే తగిన సమయంలో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి తగిన సమయంలో ఆయన చేయవలసిన కార్యమైన చేస్తారు. తర్వాత ఇంకేముందండి? దుష్కార్యములు చేయు ప్రతివాడు దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు ఎందుకు రారంటే దేవుని దగ్గర రారు. కొంతమంది దేవుని నమ్మరు, దేవుని దగ్గర రారు, దేవుడు లేరంటారు. ఎందుకంటారు? ఆ వెలుగులోకి వస్తే ఏమవుద్ది? క్రియలన్నీ బయటపడతాయి, క్రియలన్నీ తెలుస్తాయి, పాపం అంతా బయటపడుతుంది. వాక్యం ద్వారా పాపము మనకు తెలుస్తుంది. వాక్యం ఏంటంటే మిర్రర్, అర్థం ఏం కనిపిస్తుంది? మన ముఖం మనకే కనిపిస్తుంది. వాక్యం అలాంటిదంట. ఏం కనిపిస్తుంది అంటే మనం చేస్తున్న పాపాలన్నీ కనిపిస్తాయి అని వాక్యం. అందుకని చాలా మంది ఏం చేస్తారంట, వెలుగులోకి రారంట, చీకటిలోనే ఉంటారంట. వెలుగులోకి వస్తే మళ్ళీ ఎక్కడ పాపములు, మన పాపం బయటపడుతుందని అని అక్కడ బైబిల్లో సెలవిస్తున్నాం. తర్వాత సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నాయని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి అక్కడ సాదృశ్యం మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నమ్మి, ఆయన విశ్వసించి, ఆయన ఆరాధించే వాళ్ళు ఏంటంటే వెలుగులో జీవిస్తున్నారు అని అర్థం. తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను రాసిన 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మళ్ళీ అన్నారు యేసుక్రీస్తు, లోకమునకు నేను వెలుగునై ఉన్నాను. నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో ఉండరు, కానీ వెలుగులో వాళ్ళు నడుస్తారు అని అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. మరి యోహాను రాసిన 12 వచ్చింది. అది యోహాను 12:35 వచ్చింది. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండెను, చీకటి మిమ్మల్ని కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులవునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందే విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఎవరెందుకు విశ్వాసం ఉంచాలంట? వెలుగు అంటే ఎవరు? యేసుక్రీస్తు. సో వెలుగు ఉండగానే, మీకు వెలుగు ఉండగానే ఆ వెలుగందు విశ్వాసం ఉంచండి మీ దగ్గర ఉన్నప్పుడే. ఎందుకంటే మీరు చీకటిలో నడవకుండా. సో దేవుడు ప్రతి చోట మనం చూసినట్లయితే చాలా చోట్ల వెలుగుకి సాదృశ్యంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే వెలుగు. ఆ జ్ఞానులు కూడా ఏం చూశారు? ఆ వెలుగును చూసే వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. చాలా మంది చెప్తుంటారు కళ్ళలో దర్శనాలు ఏంటని, దేవుడు నాకు కనిపించారు అని. ఎలా కనిపించారంటారు? గొప్ప వెలుగు నాకు కళ్ళలో చూశాను అంటారు. ఆ వెలుగే, ఆ వెలుగు గురించి దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకా బైబిల్లో చూసినట్లయితే 46 వచ్చింది. అదే యోహాను 12:46. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. విశ్వాసం ఉంచాలంటే ఎవరి పట్ల? దేవుని పట్ల. అప్పుడు ఏమవుతుందంటే చీకట్లో లేకుండా వెలుగులో మనం ఉంటాము అని అక్కడ దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. సో ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తుని, ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన జన్మించారో, ఆయన లోకానికి వెలుగే ఉన్నారో, ఆయన చీకటిలో కూడా ప్రకాశిస్తున్నారు, ఖచ్చితంగా మనం గ్రహించలేకపోతున్నాం. అంతే, మనం గ్రహించగలిగితే మనం కూడా ఏమవుతామంట? వెలుగులో ఉంటాం. మనం కూడా దేవుడు వెలుగులోనే నడిపిస్తారు. వెలుగు సంబంధిలా, వెలుగు బిడ్డలా మనల్ని
లోకానికి వెలుగుగా ఉంచుతానని అక్కడ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ బైబిల్ తీసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక, 1 జాన్ 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా ఆ, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయన యందు చీకటి చీకటి ఎంత ఎంత మాత్రమును మాత్రము లేదు. లేదు. ఆయన వెలుగై ఉన్నాడు. సో బైబిల్లో చాలా చోట్ల ఉందండి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే చీకటి ఉండదు, ఆయన దగ్గరికి వస్తే కష్టాలు ఉండవు, ఆయన దగ్గరికి వస్తే పాపం ఉండదు. వెలుగులోనే మనం జీవిస్తాం, వెలుగు నడిపించగలం అనేక మందిని ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత 7వ వచనం 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులోకి నడిచిన యెడల మనము కూడా ఏం చేయాలంట? వెలుగులోకి నడిచిన యెడల మనము మనము అన్యోన్య సహవాసము గలవారమై అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఎప్పుడంట? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం కూడా వెలుగులో ఉన్నప్పుడు జరుగుతుంది. సో వెలుగులో ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో ఉన్నారంట. ఉన్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. కలిగి ఉన్నప్పుడు మన పాపములన్నీ కూడా ఆయన తీసివేస్తారు, కడిగి వేస్తారని అక్కడ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. తర్వాత సామ్స్ కీర్తనలు 36:9 మనం చూసినట్లయితే కీర్తనలు 36:9. నీ యొక్క జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నేను వెలుగు చూచుచున్నాము. సో వెలుగు చూడాలంటే ఆయన వెలుగును మనం పొందుకోవాలి. ఆయన వెలుగు మనం విశ్వసించాలి. ఆయన వెలుగును మనం అంగీకరించాలి. ఆయన పుట్టాలని మనం నమ్మాలి. ఈ లోకంలో ఆయన జన్మించాలని మనం నమ్మాలి. చాలా మంది నమ్మరు, చేస్తారు కానీ పండుగలు నమ్మకూడదు. ఎక్కడ ఎన్ని పండుగలే, అన్ని మతాల్లో ఉన్నాయి పండుగలు, ఇది కూడా ఒక పండుగ అనుకుంటారు చాలా మంది. నమ్మరు. ఎక్కడ నాకు చూపించు, పైకి మాత్రం ఉంటారు బాగానే చర్చిలో, కానీ లోపల తీసుకోవాలి, పైకి వెళ్ళిపోతారు. పైకి మాత్రం బాగానే ఉంటారు అందరూ కూడా, కానీ ఏంటంటే నమ్మకం ఉండదు. అది మనం చూసినట్లయితే మత్తయి రాసిన గ్రంథం 5వ అధ్యాయం, మత్తయి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. ఇంతవరకు యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఆయన బిడ్డలైన మనం ఎవరైతే నమ్ముతామో వాళ్ళు కూడా, మీరు కూడా వెలుగై ఉన్నారు అని మాట్లాడుతున్నారు. వెలుగు ఏం చేయాలంటే 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మనం కూడా ఏం చేయాలంట? ఆయన వలె వెలగాలంట. వెలుగుతూ ఆ వెలుగుని ఏం చేయాలి? ప్రకాశింప చేయాలి లోకానికి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. చివరిగా మాట చూద్దాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై, చూడండి, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. చూడండి, అక్కడ అంటున్నారు సూర్యుడు చంద్రుడు అక్కర్లేదంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. చూడండి, గొర్రె పిల్లయే అంటే ఎవరండి? యేసుక్రీస్తే దీపము. ఆ వెలుగే ప్రకాశించుతున్నది. ఆ వెలుగు చాలంట. ఏ సూర్యుడు అవసరం లేదంట, ఏ చంద్రుడు అవసరం లేదంట. తర్వాత 24. జనములు దాని వెలుగునందు సంచరింతురు. ఏంటంటే సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. సో ఏ వెలుగైతే ఎవరంట? వెలుగు
దేవుడు. యేసుక్రీస్తే వెలుగై ఉన్నారు. ఆ వెలుగే ఉందే సరిపోతుందంట. ఏ చంద్రుడు అవసరం లేదు, ఏ సూర్యుడు అవసరం లేదు. ఆయన వెలుగు చాలంట ప్రతి ఒక్కరికి. ఆ వెలుగు ఏం చేస్తుందంట? ఆయన దేవుడి మహిమలో తీసుకొని వెళ్తారు ఆ వెలుగు దేవుడు. సో ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన లోకాన్ని జన్మించిన 2024 సంవత్సరాల క్రితం దేనికి సాదృశ్యంగా అండి? వెలుగుకి సాదృశ్యంగా. ఆ వెలుగే ఆ జ్ఞానం నడిపించింది యేసుక్రీస్తు దగ్గరికి. ఆ స్టార్ని చూసే లోకరక్షకుడు జన్మించారు అని నమ్మారు. ఆ స్టార్ ఏంటి? వెలుగే. నేనే వెలుగే ఉన్నానని యేసుక్రీస్తు చెప్పారు. నా వెలుగు ఏమంటున్నారు దేవుడి వాక్యంలో? చీకట్లో ప్రకాశించున్నదంట ఆయన వెలుగు. ప్రతి ఒక్కరిలో చీకట్లోని ఆయన వెలుగు ప్రకాశిస్తున్నది. కానీ ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నాం అని అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. సో ప్రతి ఒక్కరిలో వెలుగు ఉంది. ఆయన ప్రతి ఒక్కరిలో ఆయన వెలుగు ప్రకాశిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆయన జన్మించారు 2024 years క్రితం. కానీ ఆ వెలుగుని మనం గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే ఏమవుతుంది? క్రిస్మస్ అవుతుంది. క్రిస్మస్ అవుతుంది. సో యేసుక్రీస్తు నాలో జన్మించారు అని ఎప్పుడంటాం? అదే క్రిస్మస్. ఎప్పుడు జన్మిస్తారు? ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు. వెలుగు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాపం మనం చేయండి. మనం చీకట్లో ఉన్నాం. సో మన చీకట్లో నుంచి, మన పాపంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆయన క్షమాపణ అడిగినప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు మన వెలుగులోకి వస్తాం. మన వెలుగులోకి వస్తే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మనలో జరిగినట్టు, మనం జరుపుకుంటున్నట్టు, సంతోషిస్తున్నట్టు. సో ఈ క్రిస్మస్, రాబోయే క్రిస్మస్ మరి కొద్ది రోజుల్లో నిజమైన వెలుగు మనలో జన్మించాలని, నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలని, మనలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి పాపము మనం తీసివేసుకొని ఆ వెలుగును మనం గ్రహించగలిగే స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనం సంతోషంగా క్రిస్మస్ని జరుపుకోగలం, దేవుడిని సంతోషపెట్టగలం, వెలుగులో మనం జీవించగలం. దేవుడి వాక్యాన్ని జీవించుకుంటాం. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించారు తండ్రి. మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా ఈ లోకానికి వెలుగే ఉన్నారు తండ్రి. వెలుగులో గ్రహించి జీవించడానికి మీ కృపను చూపించాను అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడాలని అనుకుంటున్నాం తండ్రి. కావాల్సిన జ్ఞాన శక్తిని దయచేయండి. మమ్మల్ని మేము గ్రహించుకొని ప్రతి విధమైన చీకటి నుంచి మేము బయటకు వచ్చి వెలుగులో జీవించడానికి మీ కృపను చూపించామని అడుగుతున్నాం. మిగతా కార్యక్రమంలో మీరే ఉండి మీ నదంతా మీరే పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాత్రలు దేవునికి మనం కానుకలు సమర్పించుకుంటాం. నా ప్రాణం, నా గానం, నా సర్వం నీవే దేవా. ఆశగా నిన్ను పాడ నన్ను మరచుకోవా. నా ప్రాణం, నా గానం, నా సర్వం నీవే దేవా. ఆశగా నిన్ను పాడ నన్ను మరచుకోవా. ఇలా దేవా
ప్రత్యేక కానుక మనీ వాళ్ళ కుటుంబం మరి ప్రార్థన జరిపించుకున్నందుకు మరి దేవునికి 1000 రూపాయలు కానుక ఇచ్చారు. కానుక మరి తుడిలో వేయబడింది. ఇప్పుడు సమయంలో మరి కానుక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మీరు కళ్ళు మూసుకుంటే కానుక నిమిత్తం ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేస్తారో ప్రతి ఒక్కరిని దీవించండి. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రత్యేక కానుక ఇచ్చిన మనల్ని అలాగే వారి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ఇచ్చిన కానుకను కూడా దీవించండి. అలాగనే వారి కుటుంబాన్ని దీవించి మీ మహిమకరంగా మీరు నడిపించుకోమని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి కానుకలు కూడా వచ్చిన కానుకలు కూడా మీరు బ్లెస్ చేయండి. మీకు వాడబడడానికి మీరే బ్లెస్ చేసి మీకు ఇంతకాలం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు మరి క్రిస్మస్ బుధవారం క్రిస్మస్ ఆరాధన మరి మార్నింగ్ 8 o'clock జరుగుతుంది. మనందరూ సిద్ధపడి రావాల్సింది మనం చేసుకుంటున్నాం. 8 o'clock అయిపోతుంది. 8 స్టార్ట్ చేసుకుంటే మనం 1.5 hour క్లోజ్ చేస్తాం. 9:30 కల్లా క్లోజ్ చేస్తాం. సో ఖచ్చితంగా రండి. 8 o'clock మనం స్టార్ట్ చేసుకొని మనం ముగించుకుందాం త్వరగా. సో ఆరాధన గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. సో బుధవారం క్రిస్మస్ రోజున 8 o'clock మార్నింగ్ ఆరాధన. మేము వచ్చే ఆదివారం 9 o'clock ఉంటుంది. అది రోజున అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు నడిపించారు తండ్రి. మనం చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రత్యేకంగా సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి సమయంలో అంకుల కొరకు వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి. మనకు స్వార్థ చేస్తుండగా క్షేమంగా తీసుకోవాలండి. మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం శక్తిని దయచేయండి. అలాగే ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం. జ్యోతిని బట్టి ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని చేతిలో పడుతున్నాం తండ్రి. వాళ్ళు చేసే ప్రతి పనిలో, ఉద్యోగంలో, అలాగే పిల్లలు స్టడీస్లో, ప్రతి విషయంలో, ప్రతి పనిలో తోడుకున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ఆరోగ్యం దయచేసి మార్గం చూపించండి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దాని ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. తన స్పిరిచువల్ ఇంకా బలపడి అనేక మందిని మీకు మార్గం నడిపే విధంగా మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచండి, తోడుకున్నది ప్రతి విషయంలో. తన బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు చెప్పండి మీరే ప్రతి ఒక్కరితో మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నేను పాలన ప్రార్థన చేస్తున్నాం. సూర్యకాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పొద్దున్న దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుగునండి, బలపరచండి. అలాగే దోషం బట్టి హస్బెండ్ మీరు ప్రార్థన చేస్తున్నాం. పొద్దున్న బ్లెస్ చేయండి తండ్రి. ఇంకా బలంగా వాడుకోండి, ఇంకా నడిపించండి తండ్రి. మీకు మార్గంలో అలానే తండ్రి అమ్మమ్మ నాన్నలో ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపులు ఉండగా ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి. ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుగు నడిపించండి, మీరు బలపరచండి. అలాగే బంధువులందరినీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉన్నాడు తండ్రి. ఎవరికి ఏదో అవసరం మీకు తెలుసు. మీరే మార్గం చూపించి నడిపించి మహిమకంతా మీరు పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే కిందిలో ఉన్న ఫ్యామిలీకి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము శ్రావణ చేయాలి బట్టి ప్రార్థన చేస్తున్నాం. మదర్ని ఫాదర్ని బట్టి, బ్రదర్స్ బట్టి, ఒక కుటుంబం అంతా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగునండి. ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క మార్గమును మీరు చూపించి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగునండి, సహాయం దయచేయండి. అలాగే నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మనీ ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. వృత్తి వస్తువులుగా సహాయం దయచేయండి. పిల్లలు కూడా మంచి జ్ఞానం శక్తిని దయచేయండి. మీ మార్గంలో నడిచి బలపడి కుటుంబంలో తండ్రి మీ యొక్క సాక్షులుగా జీవించి, మీ యొక్క మహిమకరంగా జీవించి మీ సాక్షులుగా బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి. అలాగే ఆపరేషన్
అయిన తర్వాత తండ్రి ఇంకా స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటాను. ఇంకా సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ చేయి కూడా మంచిగా బలపడి మంచిగా మూమెంట్ వచ్చి తండ్రి మైపరిచే విధంగా మీ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి నేబర్స్ అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని ఈ మార్గం నడుస్తుంటే మీ యొక్క సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్లింగ్ చుట్టూ ఎక్కడ చోటను భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్తో నింపని అడుగుతున్నాం తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, బలపరచండి. మీ చిత్తం నెరవేర్చుతంటే మీరే మహిమ కనుక పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలపరచండి తండ్రి. మీరు ప్రతి చోట ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించండి. మీరే మార్గం చూపించండి, నడిపించండి. ఆయన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తమను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాని బట్టి జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ అంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇలా నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి తండ్రి. ఇంకా బలంగా వాడపడడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి మీరే మహిమ కనుక పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో తండ్రి, తినలేని వారు, ఇల్లు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. మిమ్మల్ని తెలుసుకొని ఉన్నత జీవితం ప్రారంభించడానికి మీ సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా స్వస్థత కంప్లీట్గా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా మిమ్మల్ని నమ్మి విశ్వసించి కంప్లీట్ స్వస్థత పొందుకొని తండ్రి తిరిగి వచ్చి మీ సాక్షిని చెప్పడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా అనేక సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. క్రిస్మస్ వేడుకల్లో మరి ఎవరికి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్క సంఘంతో మీరే ఉండండి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యం మీరే మాట్లాడి మీరే బలపరచండి. అలాగే ఈ రాష్ట్రంలో, దేశంలో శాంతి సమాధానం ఉండేలాగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని జ్ఞానం శక్తిని దయచేయండి, మీరే బలపరచండి. అలాగే లోకమంతా తండ్రి మీకు జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఉండగా ఏ విధమైన అంటే సాధారణ క్రియలు పనిచేయకుండా అందరూ సంతోషంగా సమాధానంతో మీకు జన్మదిన వేడుకలు జరుపుకొని మీకు మహిమ ఘనత చెందేలాగా అంటే మీరు బలపరచమని అడుగుతున్నాం. మళ్ళీ వచ్చే బుధవారం మీ సన్నిధిలో మేము చేరం దొరికి మీ రక్షణ కాపుదల మాకు దయచేసి సంతోషం సమాధానంతో మీకు వెలుగు బిడ్డలుగా మేము జీవించడానికి మేము సిద్ధపడి రావడానికి మీ కృపను చూపించడం మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వారులను మేము క్షమించిన ప్రకారం వారులను క్షమించము. శోధించము ఎందుకంటే రాజ్యము వాళ్ళకు మహిమయ నిరంతరం మీరు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సస్యవాగ్దానము. ఈ వారి మీద కృమ్మరించుమో దేవా, బ్రహ్మారా ప్రేమ వర్షాబుల్ కృమ్మరించుమో దేవా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోమ్.